టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ప్రజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ ఎందుకు లే ఆఫ్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ చేత రెజిగ్నేషన్ పెట్టిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ప్రాబ్లం ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మిడ్ లెవెల్ కంపెనీస్లో కొన్ని కంపెనీస్లో ప్రాజెక్ట్స్ లేకపోవటము, అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి పే చేయలేక వాళ్ళ చేత రెజిగ్నేషన్ చేపిస్తున్నారు. లే ఆఫ్ ఎందుకు పెడుతున్నారంటే కొన్ని కంపెనీస్ కరోనా టైంలో చాలామంది సబ్జెక్ట్ లేకపోయినా కొన్ని కంపెనీస్లో జాయిన్ అయ్యారు. ఎవరైతే వాళ్ళ దగ్గర వర్త్ ఉన్నదో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని లే ఆఫ్ చేయటం కానీ లేదా వాళ్ళ చేత రెజిగ్నేషన్ పెట్టేయడం కానీ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ అనేది అంటే కొంతమంది హైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళతో పాటు ఎవరి దగ్గర వర్త్ ఉన్నదో వాళ్ళని తీసేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కంపెనీస్ కొత్తగా మేము జాబ్ కావాలి అనుకునే వాళ్ళు, అది ఎక్స్పీరియన్స్ పీపుల్ అవని లేదా ఫ్రెషర్స్ అవని, ఎవరైనా ముందు మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఫోకస్ చేసి తర్వాత మీరు కంపెనీస్కి వెళ్ళటం బెటర్ అనేది నా సజెషన్. ఎందుకంటే లేకపోతే మీరు ఏ కంపెనీలో 1 or 2 months చేసేసి సేమ్ సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేయవచ్చు. కాబట్టి ఎవరైనా నేను ఎక్కువ డేస్ కంపెనీలో, ఎక్కువ ఇయర్స్ కంపెనీలో నేను ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్జెక్టును ఫోకస్ చేయాలి. ఎందుకంటే వితౌట్ నోయింగ్ సబ్జెక్ట్ డెఫినెట్గా మీరు లోపల సర్వే అవ్వలేరు. దానితో పాటు మీకు బేసిక్ కమ్యూనికేషన్ కావాలి. అంటే బేసిక్ కమ్యూనికేషన్ అంటే అట్లీస్ట్ నేను మాట్లాడేది మీరు అర్థం చేసుకొని దానికి రెస్పాన్స్ ఇచ్చే అంత కమ్యూనికేషన్ అయినా మీకు ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు జాబ్ మీకు కావాలి అంటే ఫస్ట్ మీరు ప్రైమరీ స్కిల్స్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవటం, దానితో పాటు ఒక 30 or 20% జస్ట్ మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో ఎక్స్పోజ్ చేయటం చాలు, అంతవరకు మీకు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీకు నిజంగా జాబ్ కావాలి, నేను ఎక్కువ టైం కంపెనీలు సర్వే అవ్వాలంటే మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఇప్పుడు లేఆఫ్స్ కారణం ఏంటంటే ఎవరైతే పర్ఫార్మెన్స్ సరిగా ఉండటం లేదో, ఎవరైతే హై ప్యాకేజెస్ కూడా తీసుకుంటున్నారో వీళ్ళని కూడా కన్సిడర్ చేసి దే కెన్ లే ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అంటే హై ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళలో కూడా ఎవరైతే కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండదో వాళ్ళని మాత్రం తీసేస్తారు, రిమైనింగ్ వాళ్ళది కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్యాకేజా లేక ఇంక సంథింగ్ ఏదో అని కాదు, మీ దగ్గర సబ్జెక్ట్ దే కెన్ మీరు వాళ్ళకి యూజ్ అవుతారంటే డెఫినెట్లీ దే కెన్ కీప్ ఇట్, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఉంచుకుంటారు. అలా కాకుండా మీకు పే చేస్తున్న మనీకి మీరు అక్కడ చేస్తున్న వర్క్కి సంబంధం లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు చాలా మీకు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను హానెస్ట్ చెప్తాను, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఒకప్పటిలా లేదు, ఇప్పుడు చాలా టఫ్గా ఉంది. ప్లస్ లోపల సర్వే అవటం కూడా చాలా టఫ్గా ఉంది. కాబట్టి జాబ్కి వెళ్ళే ముందు ఒకటికి మల్టిపుల్ టైమ్స్ మీరు ఆలోచించుకొని సబ్జెక్ట్ నేర్చుకొని లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ.